సంస్థ నిర్వహిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ రోజున ప్లాస్టిక్ మనకి ఎంత ప్రమాదం కలగజేస్తుందో తెలుసుకుంటే మనం అందరం కూడా ఆశ్చర్యపోతాం. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో కలిపి ఎంతమంది చనిపోయారో వాళ్ళకంటే ఎక్కువ మంది ఈ ప్లాస్టిక్ భూతం వలన చనిపోబోతున్నారు. మనం తయారు చేసుకున్నటువంటి భూతమే మనల్ని మింగేసే పరిస్థితికి వచ్చింది. ఈ రోజున ప్లాస్టిక్ అనేది ఇందాక మేడం చెప్పినట్లుగా అన్ని ప్రదేశాల్లో సర్వాంతర్యామి. భగవంతుడు ఎట్లాగైతే సర్వాంతర్యామియో ప్లాస్టిక్ కూడా అన్ని ప్రదేశాలు, అన్ని దేశాల్లో, అన్ని చోట్ల మానవులు జంతువుల్ని వదలకుండా అది అత్యంత ప్రమాదకరమైన స్థాయికి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే మానవులు తన వేళ్లతోనే తన కళ్ళు పొడుచుకుంటున్నారు. అందువలన ప్లాస్టిక్ గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లా. అది చేసే ప్రమాదాన్ని తెలుసుకుంటే అది మనకు కలిగించబోయేటువంటి చాలా చాలా దుష్పరిమాణాలను కనుక మనం గుర్తు చేసుకుంటే మన పిల్లలకి, మన భావి తరాలకి మనం ఏం అందిస్తున్నాం? బిల్డింగ్లు, ల్యాండ్లు, బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్ల వల్ల ఏం ఉపయోగం లేదండి. గాలి, నీరు అందించలేకపోతే, ఇటువంటి ప్లాస్టిక్ని నివారించలేకపోతే మనం భావి తరాలు మానవాళికే అనేటువంటి విషయాన్ని మనంతా గ్రహించాలి. కనుక ఇప్పుడు నేను ఎవరికి ఏమి చేయమని చెప్పనండి. ఈ ప్లాస్టిక్ వల్ల జరిగేటువంటి దుష్పరిణామాలను మీరు అర్థం చేసుకుంటే చాలు, మీలోనే చైతన్యం వస్తుంది. ఎందుకంటే మనం తింటున్నది విషం, మనం పీలుస్తున్నది విషం, మనం గడుపుతున్నది విషం. మన ఇంట్లో కూడా ఎక్కడ చూసినా విషం ఉంది. ఆ విషయం ఇవ్వాలి కాబట్టి రేపైనా మీ మీద ప్రభావం చూపిస్తుంది. కనుక మనందరం ఈ రోజున దీనికి వ్యతిరేకంగా, ప్లాస్టిక్ వ్యతిరేకంగా ఈ పర్యావరణ దినాన్ని, అంతర్జాతీయ పర్యావరణ దినాన్ని జరుపుకుంటున్నాం. కనుక కనీసం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్లాస్టిక్ని వాడటం మానేస్తారని ఒక ప్రతిజ్ఞ చేసి మన ఇళ్లలో, మన చుట్టూ ఉన్న వాళ్ళలో, మన స్నేహితుల్లో, బంధువుల్లో ఈ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించేట్టు చేయగలిగితే ఈ యొక్క చిరు ప్రయత్నం విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఈ హైదరాబాద్ జిల్లా కార్యకర్తలు మరియు ఇప్పుడు వచ్చినటువంటి మేడం చక్కగా మాట్లాడారు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను వివరించారు. మనందరికీ తెలుసు, ఇండియా అనే మాటకి నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోవద్దు. ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ, ఐ లవ్, ఐ రెస్పెక్ట్. బట్ ఇండియా అనే మాటలో INDIA అనే 4 అక్షరాలు ఉన్నాయి కదా. ఆ 5 అక్షరాల్లో మొదటి 4 అక్షరాలు INDI ఇండికేట్స్ ఇండిసిప్లిన్. ఇండియా ఈజ్ ఎ ఇండిసిప్లిన్ కంట్రీ. నా ఉద్దేశంలో, క్షమించండి, ఉన్న సత్యాన్ని చెప్తున్నాను, మనలో డిసిప్లిన్ లేకపోవటం వలన ఇండియా షుడ్ నాట్ రిప్రజెంట్ ఇండిసిప్లిన్. ఇండియా షుడ్ రిప్రజెంట్ గ్రేట్ కంట్రీ. మన వాట్ వి ఆల్సో కాల్ ఈస్ గ్రేట్ పాస్ట్ అండ్ బ్రైట్ ఫ్యూచర్. దీనికి మొట్టమొదటిగా మనం చేయవలసింది ఈ ప్లాస్టిక్ని సంపూర్ణంగా మనం నిషేధించగలిగి దానికి మనం కనుక స్వస్తి చెప్పగలిగినట్లయితే ఇండివిజువల్ లెవెల్లో తీసుకోవాలి. గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మన ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు, వీటి ద్వారా మనం ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి ఈ ప్లాస్టిక్ని వాడకాన్ని తగ్గించి పూర్తిగా నిషేధించగలిగితే మనకి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే భవిష్యత్తు అంధకారం అని మరొకసారి అందరికీ గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో మనం ప్లాస్టిక్ వల్ల జరిగేటువంటి దుష్పరిణామాలను కొంచెం ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. హైదరాబాద్ జిందాబాద్, హైదరాబాద్ జిందాబాద్, హైదరాబాద్ జిందాబాద్. థ్యాంక్ యూ.